నమస్తే. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి టాపిక్తో వచ్చేస్తున్నాను. అదేనండి, సేవ్ వాటర్ సేవ్ లైఫ్స్. వాటర్ని మనం సేవ్ చేసినట్లయితే మన లైఫ్స్ని అండ్ మన నెక్స్ట్ జనరేషన్ లైఫ్ని కూడా సేవ్ చేయొచ్చు. నీటి బొట్టు కోసము ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. ఆ విషయం గురించే మన కేంద్ర ప్రభుత్వం కూడా, మన ప్రభుత్వాలు కూడా స్వచ్ఛతా పక్వాడ అనే ప్రోగ్రాంలో దీనికోసమని ఒక రోజు కేటాయించడం జరిగింది. నీటి సంరక్షణ అని 6th అది మనందరం కండక్ట్ చేసాం ఆల్రెడీ. కాకపోతే దీని ఆవశ్యకత మనము లైట్గా తీసుకోవడానికి అస్సలు లేదండి. చాలా ప్రమాద పరిస్థితుల్లో ఉన్నామనే చెప్పాలి. ఇప్పుడు కానీ మనం జాగ్రత్త వహించకపోతే మన నెక్స్ట్ జనరేషన్కి ఇంకా నీటి చుక్క దొరకడం అనేది ఇంకా కష్టమే. అంత ప్రమాద పరిస్థితుల్లో ఉండేటప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ కోసము మనం ఏం చేయాలి? వాటర్ని పొదుపు చేయాలి అండ్ నిలువ చేయాలి. వర్షాలు పడుతున్నాయి కదండి, నీళ్ళంతా సముద్రంలోనికి అలా వదిలేస్తామా? వాటిని వడిసి పట్టుకొని మన భూమిలోనే ఇంకేలా చేస్తే ఆ వాటర్ సమస్య అనేది మనం అరికట్టవచ్చు కదా. ఏం చేయాలి? దీనికోసం ముఖ్యంగా మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అది ఒకటి, వర్షం నీటిని సేవ్ చేసుకోవాలి, అంటే ఇంకుడు గొంతులు తవ్వించుకోవాలి. ఇంకుడు గొయ్యి అనేది ప్రతి ఇంటికి కూడా కంపల్సరిగా ఉండాల్సిన అవసరం ఉంది. మాకున్నాయండి, మేము చేకలేదు ఉంటే చాలా మంచిది. మీకు ఇంకా నేను చెప్పే పాయింట్ ఏం లేదు అసలు. కానీ ఎవరైనా ఇంకా అశ్రద్ధ వహించి ఇంకుడుగా మాకెందుకులే, మాకు శుభ్రంగా వాటర్ వస్తుంది, మాకు అవసరం లేదనుకుని ఉండొచ్చు. కొంతమంది ఇంకుడుగొయ్యి తవ్వించడానికి మాకు ప్లేస్ లేదనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఇంకుడుగొయ్యి తవ్వించడానికి డబ్బులు వేస్ట్ అని కూడా కొంతమంది అనుకోవచ్చు. కానీ ఇవన్నీ కాదండి, మనసు ఉంటే మార్గం ఉంటుంది. తప్పనిసరిగా ఇది ఉండాలనుకుంటే డెఫినెట్గా మనమైతే చేయగలం. ఇంకుడుగొయ్య తవ్వించాల్సిన ప్రతి ఇంటికి తవ్వించినట్లయితే నెక్స్ట్ జనరేషన్కి వాటర్ సమస్య అనేది మనము ఉండదని చెప్పొచ్చు. అయితే ఇది నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసిన సమస్య. నాకు ఇంట్లో నీళ్ళు అయిపోయాయి, ఇంట్లో బోర్ నీళ్ళు అయిపోతే బోర్ని ఇంకా లోపలికి తవ్వించడం అనేది పరిష్కారం కాదు. ఇంకా 200 మీటర్లకి 500 మీటర్లకి లోపలికి మనం తవ్వుకుంటూ పోతే రేపటికి నీటి నిల్వలు ఎలా వస్తాయి? అది కాదు పరిష్కారం. వాటర్లో మనకి బోర్లో అయిపోయిందంటే ఏం చేయాలి? పక్కన ఇంకుడు గొయ్య తీసుకోవాలి. అలా ఇంకుడు గొయ్య ఉన్నది అంటే మీకు వాటర్ సమస్య రాదు. ఇది నేను ప్రాక్టికల్గా చేసి చూశాను. నాకు నీళ్ళు అయిపోయాయి, చాలా ఇబ్బంది పడ్డాను. వెంటనే ఇంకుడు గొయ్య తీయించాను. ఇప్పుడైతే ఇంకా వాటర్ సమస్య లేదు. ఆ విషయాన్ని మీ అందరితోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా రెండో పాయింట్ అంటారా, మన పిల్లలకి టీచర్ అయితే కంపల్సరిగా మన దగ్గర ఉన్నది పిల్లలు ఉంటారు. వాళ్ళు మనం ఏం చెప్పినా వింటారు కనుక మనము వాళ్ళకి సజెస్ట్ చేయాలి. వాళ్ళు వినే వరకు చెప్పాలి. వాటర్ యొక్క ప్రాధాన్యత, వాటిని ఎలా వాడుకోవాలి, చాలా జాగ్రత్తగా వాడుకోవాలని మనం ప్రతిరోజు ప్రేయర్లో చెప్పడం వల్ల వారి మైండ్లో ఇంజెక్ట్ అవుతుంది. అట్ దట్ సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈ విషయాన్ని, ఈ ప్రాధాన్యతని పిల్లలు చెప్తే వాళ్ళు కూడా ఆలోచన వస్తుంది. ఈ విధంగా మనం సొసైటీలో ఎంతో కొంత మార్పు తీసుకురాగలిగితే మనం అచీవ్ అయినట్టే ఈ విషయంలో. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అండ్ ఈ వర్షాకాలంలో మనం పడ్డ వర్ష నీరంతటినీ కూడా భూమిలో చేసి ఇంకుడు గొయ్యి ద్వారా మనం స్టోరేజ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ సమ్మర్లో అనేది మనం ఈ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటాం. ఇదే విషయం గురించి మేము స్వచ్ఛతా పక్వాడలో వాటర్ సంరక్షణ గురించి మా స్కూల్లో కూడా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసాము. మా పిల్లలకి తద్వారా పేరెంట్స్కి అందరికి కూడా అవేర్ చేస్తున్నాము. మీరు కూడా అలా చేయాలని మరొకసారి మీకు వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ అని. నీరే కదా అనుకుంటే తాగునీటి శుభ్రత, పరిశుద్ధ్యం మర్చిపోకు, ఆవిరైపోతుంది జలం. నీటి సంరక్షణ జలం జాతీయ సంపద, జలం జాతీయ సంపద.